తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించినటువంటి తాజా రాజకీయ పరిణామాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారితీస్తూ ఉన్నాయి. ఈ పరిణామాన్ని ఆధారంగా చేసుకొని సోషల్ మీడియాలో కొంతమంది ఉత్సాహవంతులు తెలుగు సినీ హీరోలను కూడా రాజకీయ రంగంలోకి లాగుతూ పోస్టులు పెడుతూ ఉన్నారు. అయితే రాజకీయ ప్రవేశం అంటే కేవలం స్టార్ ఇమేజ్తో సాధ్యమయ్యే విషయం కాదని, దీని వెనక దీర్ఘకాలిక ప్రజా అనుబంధం, ఇక క్షేత్రస్థాయి కష్టాలు, సహనం అవసరమని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వంటి ఉదాహరణలు రాజకీయాల్లో ఉన్న సవాళ్లను స్పష్టంగా చూపిస్తా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుత అగ్ర హీరోలు రాజకీయాల వైపు అడుగులు వేయగలరా? సోషల్ మీడియా ఊహాగానాలకు వాస్తవ రాజకీయ సమీకరణాలకు మధ్య తేడా ఏమిటి అనే అంశంపైన ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది. విజయ్ సాధించినటువంటి అటు ఇటు కాని విజయాన్ని చూపించి చాలామంది రెచ్చిపోతూ ఉన్నారు. సోషల్ మీడియాలో రాజకీయ ఆలోచనలు లేని హీరోలందరికీ కూడా ముడిపెట్టి నెక్స్ట్ ఆయనే అంటున్నారు. అందరూ వార్తలు పెట్టుకున్నట్లుగా ఇక సీన్ ఉన్నట్లు కనిపిస్తోంది. రాజకీయాలంటే అంత ఈజీ కాదనే విషయం అందరికీ తెలుసు. అదేదో ప్రభుత్వ ఉద్యోగం కాదు, 24 గంటలు జనాల్లో ఉండాల్సిన వృత్తి మాత్రమే కాదు, ఎన్నో మాటలు పడాలి, ఎంతో నిబ్బరంగా ఉండాలి. అయినా ఇప్పుడు తెలుగు హీరోలు ఎవరైనా రాజకీయాల్లో చేతులు పెట్టడానికి రెడీగా ఉంటారా? తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించడం రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినిమా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. విజయ్ సాధించిన ఈ అటు ఇటు కాని విజయాన్ని చూపిస్తూ సోషల్ మీడియాలో కొంతమంది ఉత్సాహవంతులు తెలుగు హీరోల పేర్లను కూడా రాజకీయ తెరపైకి తెస్తున్నారు. విజయ్ సాధించినప్పుడు మన హీరోలు ఎందుకు సాధించలేరు అన్నది వారి ప్రధాన ప్రశ్న. సినిమా షూటింగ్ల మధ్య ఖాళీ దొరికినప్పుడు ట్వీట్లు వేయడం లేదా ఎన్నికల ముందు యాత్రలు చేయడం రాజకీయ పరిపక్వత అనిపించుకోదు. రాజకీయం అనేది 24 గంటల పూర్తి స్థాయి వృత్తి. ఇక్కడ గ్లామర్ కంటే ఓర్పు, సహనం, ప్రజా సమస్యలపైన స్పష్టమైనటువంటి అవగాహన ముఖ్యం. ఎన్టీఆర్ కాలం నాటి రాజకీయ పరిస్థితులు వేరు, నేటి సామాజిక సమీకరణాలు వేరు. ఇప్పుడు ఓటరు చాలా చైతన్యవంతుడయ్యాడు. కేవలం స్క్రీన్ మీద కనిపించే హీరోని చూసి ఓటు వేసే రోజులు పూర్తిగా మారిపోయాయని, మరి పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాతే ప్రస్తుత స్థాయికి చేరుకున్నారనే విషయాన్ని ఇక్కడ ఎవరూ గమనించడం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రస్తుత అగ్ర హీరోలైనటువంటి మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వారు ప్రస్తుతం తమ కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నారు. పాన్ ఇండియా ఇమేజ్తో కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని శాసిస్తూ ఉన్న వీరు ఇప్పుడిప్పుడే రాజకీయాల వైపు అడుగులు వేసే అవకాశం లేదు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉన్నా ఆయన ప్రస్తుతానికి సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. చిరంజీవి వంటి దిగ్గజ ఇక ఆయన రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చివరకు విరక్తి చెందడం చూసినట్టు తర్వాత కూడా ప్రస్తుత హీరోలు ఆ సాహసం చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. విజయాన్ని చూసి రెచ్చిపోతున్న వారు పవన్ కళ్యాణ్ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలించడం లేదు. ఆయన కేవలం స్టార్ హోదా గెలవలేదు. 10 ఏళ్ల పాటు ఆయన అవమానాలు భరించి క్షేత్రస్థాయిలో పార్టీని నిర్మించి ఓటమిని చవిచూసి నిలబడ్డారు. విజయ్ సాధించినటువంటి ఈ అసంపూర్ణ విజయం కూడా ఆయనకు 5 ఏళ్ల పాటు ముళ్ళబాటే అవుతుంది. మైనారిటీ ప్రభుత్వంతో నెట్టుకు రావడం, ద్రవిడ పార్టీల వ్యూహాలను తట్టుకోవడం సినిమాలో చేసినంత ఈజీ కాదని అందరికీ తెలుసు. మరి ఈ కష్ట నష్టాలన్నీ తెలిసిన మన హీరోలు అకస్మాత్తుగా రాజకీయాల్లోకి దూకుతారనుకోవడం అత్యాశ అవుతుంది. సోషల్ మీడియాలో సలహాలిచ్చే కీబోర్డు వారియర్స్కు ఇక రాజకీయాలంటే కేవలం ఒక ఈవెంట్ లాంటిది. కానీ రంగంలోకి దిగితేనే తెలుస్తుంది అక్కడ ఎన్ని మాటలు పడాలి, ఎన్ని విమర్శలు భరించాలి అనేది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కుల, ప్రాంతీయ సమీకరణాలు చాలా బలంగా ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టి నిలదొక్కుకోవడం అనేది ప్రస్తుత హీరోలు ఎవరికీ కూడా సాధ్యపడే పని కాదు. విజయ్ గెలిచాడు కదా అని ప్రతి హీరో రాజకీయ పార్టీ పెడితే అది కేవలం ఓట్లను చీల్చడానికే తప్ప దేనికి పనికిరాదు.